లూకాసు వార్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 27, 28 వచనాలు కలిసి ఉన్నాయి. దాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 27, 28 వచనాలు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున జరిగించుటకు తల్లిదండ్రుల శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకువచ్చినప్పుడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ఆ 2 వచనాలు కూడా చదివేమ్మా. నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. చాలు. దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నందుకే ఒక్కసారి చేతులు పైకెత్తి అందరూ అలల్లాడిస్తూ స్తోత్రం స్తోత్రం అని ఒక 2 నిమిషాలు అనండి. నాన్న సీమ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా, యజమాను కళ్ళు మూసుకొని పాడాలి. నా యేసు రాజుడా. అందరూ నా తలంపులెల్లా నా తపనయంగా నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపన ఎంత. అందరం నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా. పిలవండి. నా యేసు తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదా. తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి ఎప్పుడయ్యా నిన్ను చూచేదా, ఎప్పుడయ్యా నిన్ను చూచేదా. నా మతి తప్పించెను, నా మతి తప్పించెను. అందరూ యజమానుడా నా యేసు రాజుడా. గ్లోరీ టు గాడ్. యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తపనయంగా నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపనయంగా నీ చిత్తం చేయుటయే. యజమానుడా 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 యజమానుడా
యజమాను పిలవండి, యేసయ్యను యజమానుడా అని పిలవండి. ఆత్మ పునులవండి. షఠో పరాకర మెషనిహి నఖో పరాసత్య. యజమానుడా 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 యజమాను నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, వందనం నీకే. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సియోను నుంచి దేవదూతలు దిగివచ్చునుగాక. కానూరు ఆశీర్వదించబడాలి, కానూరు ఆశీర్వదించబడాలి. కానూరు గ్రామమానికి దీవెన, కానూరు గ్రామమానికి ఆశీర్వాదం. యేసయ్యా 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 యేసయ్యా. ఆ పేరు పలికితే చాలు, ఆ యేసయ్యను పలికితే చాలు. స్వస్థతలు, విడుదల, నెమ్మది, పాపపు కట్లు తెగిపోతాయి, సంఖ్యలు ఊడిపోతాయి. దైవ దర్శనము కలుగుతుంది, దేవుని స్వరము వినగలుగుతావు. కృప నీ పైకి దిగి వస్తుంది. కృప కృప కృప. ఈ ఉపవాస దినాల ముగింపు కృప కృప. మహిమ, అధిక మహిమ. రిసీవ్. ద్వారాలు తెరవబడాలి, ప్రార్థనలకు జవాబు పొందాలి, కృప పొందాలి. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, వందనం నీకే వందనం. నా తలంపులెల్లా, నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. ఇంకొక ఆశ లేదయ్యా, ఇంకొక తపన లేదయ్యా. ఇదిగో నిదాసుడు పరిశుద్ధ రాసును బట్టి, ఇక్కడ కూడి వచ్చిన ప్రజలను బట్టి ఇంకొక ఆశ మాకు లేదు. నీకు మహిమ కలగాలి, నీ రాజ్యం కట్టబడాలి, ప్రజలు దీవించబడాలి, రాజ్యమునకు సిద్ధపడాలి, రాకడలో ఎత్తబడాలి, గ్రామం దీవించబడాలి. ఇంకొక తపన లేదు. ఓ రహస్యరా, నీ చిత్తం చేయుటయే, నీ చిత్తం చేయుటయే, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా, నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. తండ్రి, నీ సన్నిధిని ఈ కానూరు గ్రామంలో తీసుకొచ్చినందుకు వందనాలు. బేతేలు పరిచర్యల ద్వారా ఈ కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ సేవకుడు నీ పాదాల దగ్గర గడిపి ఉండగా, సంఘము గడిపి ఉండగా, ఈరోజు ప్రజల ఎదుటికి ఆ మహిమను తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు. సియోనులోంచి చేరి వచ్చిన ప్రజలు దీవించబడునుగాక, స్వస్థతలు కలుగునుగాక, విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, కట్లు తెగునుగాక. కలవరాలు గలిబిలిలు తొలగిపోవాలి, కన్నులు తెరవబడాలి. పరిశుద్ధాత్మ, మీరు చేయదలిచిన కార్యమంతా ఒక్కొక్కరిలో జరిగించమని. ఈ పూట కూడా నేనే తగ్గిపోవాలి, మీరు హెచ్చించబడాలి.
నేను మరుగైపోవాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే కనపరచబడును గాక, బయలుపరచబడును గాక. బుద్ధి వాక్య ఆత్మ, జ్ఞాన వాక్య ఆత్మ, ప్రత్యక్షతనిచ్చు ఆత్మ మాపై కుమ్మరించబడండి. Do something different in our lives, oh God. Oh Lord, make this time as a blessing for our lives and a turning point for our lives, oh God. మీ కార్యాలు చేసి మీరు మహిమ పొందమని దేవా, పరిశుద్ధరాజు గారి తండ్రి గారిని బట్టి, వారి అన్నదమ్ములను బట్టి, వారి పరిచర్యలు, వారి సంఘములు, వారి గ్రామాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, ఇక్కడ ఎవరైనా సేవకులు ఉంటే వారిని బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని యేసయ్య నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ చెల్లిద్దాం. గట్టిగా 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 హల్లెలూయా, ఆమేన్.